కుటుంబాలకు ఉచితంగా మొదటి విడత కింద సోలార్ పలకలు ఏర్పాటు చేయగా శనివారం మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ వినియోగదారులు మంత్రి రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేసే 6 లక్షల SC/ST కుటుంబాలకు 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ యూనిట్ను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రవికుమార్ చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలో 2000 PM సూర్యగారి కనెక్షన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కానీ లేకుండా అట్లా పెట్టాను దానికి ఇంకేమేమో కాంక్రీట్ వేసి మళ్ళీ ప్లాస్టిక్ కూడా వేసేసి వాడికి సబ్సిడీ వస్తుంది, లేదనుకో సబ్సిడీ లేదు. మళ్ళీ మన గవర్నమెంట్ డబ్బులు కట్టాలి. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని మిమ్మల్ని నేను ఒత్తిడి చేస్తాను, స్పీడ్గా చేయమని. అదే అర్థమైంది. గ్రిల్ లాగా అప్పుడు అది 45 దాకా కట్టేసి పోలా గ్రిల్ లాగా వేసేసాం. వేస్తే మనం గాలి వచ్చింది. यस्यां हिरण्यं प्रभोदं गावो दास्योऽस्वान् विन्देयं पुरुषाणहं यदावागितः महालक्ष्मी स्वरूपण्य दुर्गादेवी स्वरूपण्ये ब्रह्मदेव्याः यदावागितः सूरकनारिके कदलीफलबीजफलोपहारादिकं समर्पयामि. ओं नमो नारायणाय, ओं नमो भगवते वासुदेवाय. ओं भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः. श्रीरङ्गे स्पष्टवागं दस्तनाभिः यसेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो बुद्धश्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः, स्वस्ति न बृहस्पतिर्दधातु. ओं शान्ति शान्ति शान्तिः. मंगलाशासनवरेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च महेन्द्रैव सर्वार्थसंसिद्धो भव. धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति. शतायुः पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. అద్దంకిలోని వేలంపురిపాడు లేఅవుట్ కాలనీలో ఆదివారం శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శనివారం అభయాంజనేయ స్వామి వారికి భక్తుల సమక్షంలో పంచామృతాలు మరియు వివిధ రకాల సుగంధ ద్రవ్యములు, పండ్ల రసాలు మొత్తం 121 రకాల ద్రవ్యములతో అంగరంగ వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు వారి స్వహస్తాలతో అభయాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాచార్యులు మాట్లాడుతూ వేల
భక్తులు దాతల సహాయ సహకారాలతో నూతనంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు జరుగుతున్నాయని, శనివారం స్వామివారికి ఎంతో విశేషంగా అభిషేకం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 7:10 ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వేలమూరిపాటు లేఅవుట్లో కొత్తగా వేంచేసినటువంటి అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి నిన్న, ఇవాళ, రేపు ప్రతిష్టా కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది. గ్రామస్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషంగా స్వామివారి యొక్క అర్చనలు, పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, ఋత్వీకరణ, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఉదయం నుంచి ప్రధానమైనటువంటి ఉదయం చేసే హోమాలు, మంటప పూజలు, మన్యు సూక్త హోమము, ఆంజనేయ స్వామి మూలమంత్ర హోమంతో కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు ప్రధానమైనటువంటి అభయాంజనేయ స్వామి వారి మూర్తికి, అట్లాగే చిన్న ఉత్సవమూర్తికి రెండింటికి కూడా అనేకమైనటువంటి జలాధివాసాలు, పుష్పాధివాసాలు, అలాగే అనేకమైన ఓషధులతో అభిషేకాలు, పంచామృతాలు, పంచఫలాలు, శుష్క ఫలాలు, పంచభస్మాలు వీటన్నిటితో గ్రామ ప్రజలు అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం చేశారు. ఈ అభిషేక కార్యక్రమం ఇప్పుడు పూర్తయింది. తర్వాత మళ్ళా యాగశాలలో మంటప పూజలు, తీర్థప్రసాదాల కార్యక్రమం ఈ పూట ఉంటుంది. సాయంత్రం ఇదే మూర్తులకి మళ్ళా ధాన్యాధివాసం, వస్త్రాధివాసం, పుష్పాధివాసం ఇలాంటి అధివాసాలు ఉంటాయి. ఇది అయిన తర్వాత మళ్ళా మండలంలో హోమాలు, పూజలు ఉంటాయి. గ్రామ బలిహరణ కార్యక్రమం ఉంటుంది. ఇవాళ రేపు ఉదయం 9 గంటల చిల్లరకు స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. అంటే స్వామివారికి దృష్టి తీస్తారు. అక్కడి నుంచి స్వామివారు అందులో ప్రవేశించి మన కార్యక్రమం, మన ఈ భక్తులకి, ఈ లేఅవుట్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా స్వామివారు అభయం ఇస్తూ సలగా కాపాడుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ శాస్త్రాలలో, వేదాలలో చెప్పినటువంటి రీతిగా నన్ను ఇక్కడి పిలిపించి మన మక్కిన గోపి గారు గ్రామస్తులు కొంతమంది నా దగ్గర వచ్చి ఆశ్రయించారు. దీనికి ప్రధాన కారణం మా తమ్ముడు సింగరకొండ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వేద పండితుడు, అతని ద్వారా నా దగ్గరికి వచ్చారు. మాకు చాతైన రీతిలో స్వామివారి కార్యక్రమం సేవ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం జరిగి దేశమంతా సుభిక్షంగా ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన పారిజాత తరుమూలవాసినం భావజామి భవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనమహేర్షి తస్మాత్ దకముచ్యతే ఆభో భద్రాకృతమిదామ ఆసురగ్ని సోమో ప్రత్యాభయిష్ఠా తీవ్రో రఘోమయాయ జన్మథా ఆభో జనయథా జనః అగ్నే ప్రాదుర్యాదపోగ్నేరథస్తాదు మదధాది ప్రాదుర్యాభిభూత్యై భవత్యాత్మనా పరాశ్య ప్రాదుర్యో భవత్యమృతం వా ఆపస్తస్మా దద్భిరవతాంతమభిషించంతి నార్తిమార్చది సర్వమాయురేతి ఆప్యాయస్వ సమేతుదే విశ్వతః సోమవృష్ణియో భావాయస్య సంగతే ఆప్యాయస్వ వలింతమసోమవిశ్వాభిరోతిభిः భవానస్స ప్రథస్తమః సంక్షేపయాగోతి సమయంతు మాయా సంవృష్ణియాన్యభివాతి భవేనాతి భవే భవస్వమా భవోద్భవా విష్ణోరస్వస్య భాజనః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో పునాత్మక్షేత్రేణ పవిత్రేణ స్వతోస్తూర్యస్య రశ్మిభిః యదాజ్యేన ప్రయాజా ఇత్యంతాజ్యేన పత్రి సంయాజా అజమరోధ్య పత్రి సంయాజానాగిరిదంతాదికాగశీ గిరిజన్నహస్మేపి పక్ష్యస్తవే గిరిత్రదాంగురుమాహిగోధే పురుషం జగద్ శివేన వచస
सात्वागिरिशाक्षा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मणो सुमनासद यवोजदधि भक्तामृणक्तविश्वदायिषदिस्तवारे अस्मन्निदेहितौ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय देवगन्धाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः हिरण्यबाहवे सेनान्ये दिशाञ्च पतये नमः नमो नमः కోరిసపాడు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు టైల్స్ లోడుతో వెళుతున్న లారీ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి టైర్ పేరడంతో అదుపు తప్పి మధ్యలో ఉన్న డివైడర్ దిమ్మెలను ఢీకొట్టి రోడ్డు మార్జిన్లో ఉన్న కాలువలోకి దూసుకొని పోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన దాసరి జగన్నాథరావుని అగ్నిమాపక సిబ్బంది పోలీసులు 3 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. జగన్నాథరావుని హుటాహుటిన 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. రిస్క్ చేసి లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన జగన్నాథరావుని సురక్షితంగా ప్రాణాలతో కాపాడిన అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. పెద్ద చేయనియాలి అది సరిపోతే అది అవసరమైతే చేంజ్ చేద్దాం. ఇది క్యాబిన్ చేసి పెట్టుకో సపోర్ట్ లాగమని చెప్పట్లేదు. ఒకసారి బ్రేక్ ఏమన్నా లాగాలంటే ఇదిగోండి గొప్ప వాడండి. సార్ కూడా అంటున్నారు
మ్యాట్ కానీ క్లాత్ ఉదయం ఆబ్జెక్ట్స్ అతనికి లాగడానికి తగలకుండా ఉంటాయి, చాలా పొదులుగా ఉంటాయి. మహిళలందరినీ మంచి మార్గంలో నడిపించాలన్నదే తన లక్ష్యమని, తను చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు చూసి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారు రాష్ట్ర మహిళా విభాగం కోఆర్డినేటర్గా నియమించడం సంతోషంగా ఉందని రమాసుందరి తెలిపారు. కరి రమాసుందరిని రాష్ట్ర మహిళా విభాగం కోఆర్డినేటర్గా నియమితులైన నేపథ్యంలో శనివారం అద్దంకి పట్టణంలోని గీతా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోవు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు తన సహకారం అవసరమని చైర్మన్ దాసరి శ్రీనివాసులు గుర్తించి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర మహిళా విభాగం కోఆర్డినేటర్గా నియమించారని, మహిళలందరూ కలిసి తనను ఎంతో ఆప్యాయంగా సత్కరించుకోవడం ఎన్నడూ మరోలేని విషయమన్నారు. పీసీసీ కోసమని దైవభక్తి ఉన్నటువంటి యూత్ ఉన్నారు. వీళ్ళని మరల్చాలి అంటే ఈ పెద్దవాళ్ళలో కొంచెం మార్పు రావాలి. అందుకని అన్న సూక్తం నేర్పారు. అన్నం వండుతున్నప్పుడు ఆ సూక్తం పఠిస్తే అన్నంలో ఎటువంటి శక్తి వస్తుంది, ఆహారం తిన్న వ్యక్తులకి ఎటువంటి మనశ్శాంతి వస్తుంది. రాబోయే రోజుల్లో డబ్బుకి, మనశ్శాంతికి, మాట పరంగా బ్రెయిన్లో చాలా తేడాలు రాబోతుంది. అది అద్దంకికి తాకకూడదని తీవ్ర ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను. మా అందరూ వెనుకున్న ఒక ఏకైక శక్తి నా తల్లి కరుణామయం ఉన్నారు. ఆమె యునెస్కో మెంబర్ ప్రపంచ స్థాయిలో. ఆమె శ్రీచక్ర మెడిటేషన్లో ఆవిడ శక్తిని నా శరీరంలోకి పంపబట్టే నేను ఇవన్నీ చేయగలిగాను. ఆమె పాదపద్మానికి ఈ గురువులందరూ కూడా అనుక్షణం మా ఎంట ఉండి నడిపిస్తున్నారు. 49 మంది రహస్యంగా వాళ్ళ పేర్లు కూడా బయటకు రానివ్వకుండా గురు చరిత్రలో పారాయణ చేస్తున్నారు. 7 గురువుల పారాయణలు సంవత్సరంన్నర నుంచి జరుగుతున్నాయి. రేపు అది కాగానే గాంధాపురం వెళ్ళి సమర్పణ చేసుకొని వచ్చిన తర్వాత 18 పురాణాలు, నెలకొక పురాణం చొప్పున 18 స్త్రీలు ఇప్పుడు నిర్ణయించాను. అంత మించి మిగతా వాళ్ళు కూడా చదువుతామంటే నేను టీటీడీ వాళ్ళు మాకు ఇస్తామన్నారు. నిన్న సార్ గారు కూడా ఒప్పుకున్నారు. అందులో ఇప్పుడు నాకు చిన్న పోస్ట్ వచ్చింది కనుక వీళ్ళందరికీ ఇప్పించే అవకాశం ఉంది. కానీ మనిషికో సెట్ అంటే వీళ్ళ తర్వాత తరం కూడా దాన్ని మెయింటైన్ చేయాలి కనుక నేను ఒక ఊరికి 5 సెట్లు ఇప్పిద్దాం అనుకుంటున్నాను. ఒకటి జ్ఞానబోధ సభలో, ఒకటి అసలు మాకు పుట్టింది, నన్ను పోషించింది, నన్ను నడిపించింది ఆర్య వయస్సులు కనుక వాళ్ళకి పెద్ద పీట వేయాల్సిందే. అందుకని ఆర్య వయస్సు అమ్మవారి వాసవమ్మ దగ్గర ఒక సెట్ పెట్టాలనుకుంటున్నాను. ఒక సెట్ లక్ష్మీనరసింహస్వామి దగ్గర, ఒక సెట్ ఆంజనేయ స్వామి దగ్గర, మొత్తము ఇంకొక సెట్ ఏ గుడివాడు మేము సంరక్షించగలము అనుకుంటే ఆ గుడివాడికి ఇస్తానని. ఈ 5 సెట్లు లేదా గ్రంథాలయానికి చేరుస్తాను. ఈ 5 సెట్లు పురాణాలు రొటేషన్ పద్ధతిలో తీసుకొని పారాయణ చేసిన తర్వాత నైమిసారణ్యంలో నాకు ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ ఉన్నారండి. ఆమె యోగిని అయిపోయారు. ఆమె అద్భుతమైన పవర్ని నాకు చూపించారు. అంత శక్తివంతురాలు. ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలా వస్తున్నామంటే ఈ శబ్ద తరంగాల వల్ల, ఈ వేదంలో ఉన్నటువంటి వాటి వల్ల ఎంత బెనిఫిట్ పొందితేనో పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా రమ్మంటం జరుగుతుంది. వాళ్ళు చూశారు చాలా. అక్కడ నైమిసారణ్యంలో అమ్మ 18 శక్తిపీఠాలు స్థాపించి ఉన్నారు. వీళ్ళకి అక్కడ హోమం అమ్మ చెల్లియాలు చేస్తానన్నారు. అక్కడ చేయిస్తానండి. 18 పురాణాలు వీళ్ళని చూసి ఆంధ్రప్రదేశ్ మొత్తం కనీసం జిల్లాలో ఒక 18 మంది అన్న పారాయణ చేస్తే కొంత ఉమ్మడి కుటుంబాన్ని నిలబట్టడానికి, మానవ సంబంధాలు మెరుగుపడటానికి మా వంతు మానసిక అంటే బిహేవియరల్ థెరపీ అంటారు, అది జరుగుతుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మా మీద మేము ప్రయోగం చేసి చూసుకున్నాము. అద్దంకి పట్టణంలోని ఇందిరానగర్లో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి, దానమూర్తమ్మ తల్లి కొలుపులు కార్యక్రమం 4వ రోజులో భాగంగా శనివారం గుంజవారి ఆడపిల్లలు పెద్దమ్మవారి తతంగాలు నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో పసుపు నీళ్లు చల్లుకుంటూ ఉత్సవంలాగా ఆలయానికి చేరుకుని అంకమ్మ తల్లికి, దానమూర్తమ్మ తల్లికి పూజలు చేశారు.
కళాశాల విద్యార్థులచే యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందండి అనే నినాదంతో ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో దైవ సందేశకులు విద్యార్థులు కలిసి సంజీవ్ నగర్ నుంచి బంగ్లా రోడ్డు వరకు పిల్లలు నేర్చుకున్న పాటలు కథలను ప్రదర్శిస్తూ తరలి వెళ్లారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు విరామ బైబిల్ పాఠశాల కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా జరిగిందని పాస్టర్ ఇమ్మానుయేల్ తెలిపారు. ఈ కార్యములకు హేతుకరమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఆజ్ఞాన కాలములు దేవుడు చూచి చూడనట్టుగా ఉండను, కానీ ఎప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభువును విశ్వాసముంచితే అతేకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.